లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. కాకతీయ సామ్రాజ్యం అనగానే శైవం వెలసిల్లిన క్షేత్రంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అయితే శైవ క్షేత్రాలు ఈ విరివిగా ఉన్నటువంటి ఈ వరంగల్ కాకతీయ సామ్రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాకతీయ దర్పణం అనేటువంటి సమగ్ర దర్పణ చరిత్ర ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. వరంగల్ ప్రెస్ క్లబ్ అంటే హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఈ తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ గారు కూడా ఇక్కడ ప్రధాన అతిథిగా వచ్చేశారు. ఈ పుస్తక చరిత్రకు సంబంధించి కూడా అనేక విశ్లేషణలు వారు చేశారు. ఎక్కడైతే కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప శైవ క్షేత్రాలు తెలంగాణలో అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి ఒక సమగ్ర నివేదిక, దాంతో పొందుపరిచినటువంటి అంశాలతో కూడినటువంటి ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కాకతీయ దర్పణ సమగ్ర చరిత్ర పేరిట ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. దానికి సంబంధించి ఈ రావుల సుదర్శన్ గారు కూడా ఈ పుస్తకాన్ని రచనగా మనం చూస్తున్నాము. గంగు ఉపేంద్ర శర్మ గారు, చెప్పండి, 1000 స్తంభాల దేవాలయంలో మీరు ఇప్పటికీ ప్రధాన అర్చకులుగా ఉన్నారు. ఈ 1000 స్తంభాల దేవాలయం అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక కట్టడంగా ఉన్నది. ఈ చరిత్రను చూస్తుంటే ప్లస్ ఈ పుస్తక ఆవిష్కరణ, ఎందుకంటే కనుమరుగైపోతున్నటువంటి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో రాసినటువంటి ఈ పుస్తకం పట్ల మీరు ఎట్లా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఇంకా ఎలాంటి విధానాలు పాటిస్తే రేపు భవిష్యత్తులో కాకతీయ సామ్రాజ్య చరిత్ర ముందుకు వస్తుందని భావిస్తున్నారు? 1163 నుండే కాకతీయులు గోల్కొండ కోట నుండి మొదలుపెట్టి హైదరాబాద్, అదేవిధంగా అహోబిల క్షేత్రం కర్నూలు జిల్లా వరకు, అటు తమిళనాడు బార్డర్ వరకు, కర్ణాటక బార్డర్ వరకు కూడా మనకు ఈ యొక్క కాకతీయ శిల్ప సంపద అనేది కనపడుతుంది. మనము ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కానీ ఇతరత్ర ఏ ఉద్యమంలో కూడా శ్రీశైల క్షేత్రాన్ని పరిశీలించలేదు, దాని గురించి పట్టించుకోలేదు. వాస్తవం చెప్పాలంటే నైజాం కాలం లోపల శ్రీశైల క్షేత్రం మన హైదరాబాదులో ఉండేది. హైదరాబాదు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది అప్పుడు. ఇప్పటి కూడా మనకు తెలంగాణ, మనకు మహబూబ్నగర్ జిల్లాలో బార్డర్ వరకు కూడా శ్రీశైలం ప్రాంతం ఉంది ఇప్పటికి కూడా. కాబట్టి అటువంటి శ్రీశైల క్షేత్రం కూడా కాకతీయులకు సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటికి కూడా కనపడుతుంటాయి మనకు అక్కడ. కానీ వాళ్ళ ఉద్యమ సందర్భంలో ఏ విధంగా అయితే మండలాలను వదిలిపెట్టామో, అదేవిధంగా అటు కర్ణాటక రాష్ట్రంలో కానీ ఇటు తమిళనాడు రాష్ట్రంలో మన మహారాష్ట్రలో కానీ 4 జిల్లాలు మనవి ఉన్నా కూడా అవి కూడా వదులుకున్నాం మనం. కానీ సరే, ఆ ఉద్యమం ఆ విధంగా ఉన్నది, ఆ సందర్భంలో అవసరం ఉన్నది కాబట్టి ఆ విధంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా కాకతీయుల కాలంలో దాదాపు 1642 దేవాలయాలు అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో కూడా నిర్మించడం జరిగింది. తర్వాత కొంతమంది రాజులు రావడం, వాళ్ళు కనుమరుగైపోయిన తర్వాత, కాకతీయులు కనుమరుగైన తర్వాత ఆ శిల్పకళకు సంబంధించిన కొన్ని దేవాలయాలు ఆ రాజుల పేరు కూడా చేర్చుకోవడం జరిగింది. కాకపోతే అదేవిధంగా వరంగల్ కాకతీయ గడ్డగా పేరు పొందిన దాదాపు 180 దేవాలయాలు ఈ ప్రాంతంలో కాకతీయులు నిర్మించారు. మనకు కూడా ఇప్పటికి కూడా కొరవటూరు నుంచి మొదలైతే మనకు ఐనవోలు ఇతర పరిసర ప్రాంతాల్లో కూడా అనేక కాకతీయులకు సంబంధించిన దేవాలయాలు నిర్మించారు. ఇప్పటికి కూడా గణపేశ్వర ఆలయం పూర్తిగా కూలిపోయి ఉన్నది. ఇవాళ రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చినా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ప్రారంభం కాలేదు. అదేవిధంగా వరంగల్ 1000 స్తంభాల దేవాలయంలో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉన్నది భక్తుల కొరకు. ఒక భక్తులే కాకుండా అన్ని మతస్థుల వారు కూడా సందర్శిస్తారు కాబట్టి చరిత్రను తెలుసుకోవడానికి ఆ సందర్భం ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే వరంగల్ 1000 స్తంభాల గుడి కానీ, భద్రకాళి కానీ, వరంగల్ కోటకు కానీ ఇంత కొద్దిగా పూర్తి స్థాయిలో కాకుండా కొంత అభివృద్ధి పరిచింది మాత్రం గతంలో ఉన్నటువంటి వరంగల్ జిల్లా కలెక్టర్గా ఇప్పుడు ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి వాకాటి కరణ గారు వాస్తవంగా అభివృద్ధి పరిచారు. ఇలా భక్తులకు విధంగా ఒక దారి ఏర్పరిచినటువంటి వారు. అదేవిధంగా రావుల సుదర్శన్ గారు కూడా కార్పొరేటర్గా ఉన్నంత సందర్భంలో దేవాలయంలో నీటి వసతి కూడా లేకుండే సందర్భంలో ఒక 5-6 బోరింగులు ఏర్పాటు చేసి ఇలా ప్రజలకు ఇప్పటికి కూడా నిరంతరం భక్తులకు నీటి సరఫరా జరుగుతున్నదంటే రావుల సుదర్శన్ గారి కారణం. కాకపోతే సరే, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ
ఇతర ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిని కూడా మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆ విధంగా పాలకులు ముందుకు వచ్చి చరిత్రను కనుమరుగు చేయకుండా సమాజం కొరకు, భావితరాల కొరకు, భవిష్యత్ తరాల కొరకు దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా అన్ని దేవాలయాలు కాకతీయుల చరిత్రను ఇంకా పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని ద్వారానే ఇవాళ కొన్ని ప్రభుత్వాలు కాకతీయుల చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వాలు నడిపిన సందర్భాలు ఉన్నాయి. ఇలా కాకతీయ మిషన్ అయితేంది, ఇతరత్ర ఏదైనా కూడా కాకతీయుల చరిత్రను తీసుకొని ముందుకు సాగిన సందర్భం. ఎందుకంటే వాళ్ళు కట్టినటువంటి గొలుసుకట్టు చెరువులే వాటికి కూడా ఆరాధారం అయిపోయింది. వాస్తవం చెప్పాలి, ప్రజలకు వాళ్ళ నీటి సౌకర్యం, అటు తాగునీరు కానీ ఇటు సాగునీరు కానీ ఏర్పరచుకునే అవకాశం, రైతులు సుభిక్షంగా ఉండాలి. దానికి అదేవిధంగా ఆ రైతులందరూ కూడా ఒక ఆధ్యాత్మిక భావనతోని, భక్తి పారవశంతో సమాజంలో వాళ్ళు కూడా మంచిగా ప్రవర్తన చెందాలనే ఉద్దేశం చేత దేవాలయాలు నిర్మించారు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో కాకతీయుల చరిత్రను ఇప్పుడున్న ప్రస్తుత పాలకులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకొని వాటికి వెలికి తీయాలని చెప్పేసి విజ్ఞప్తి. ఓకే, కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా వెలిసిల్లినటువంటి ఓరుగల్లు ఇప్పుడు కేవలం పేరుకే ఒక గొప్ప పేరుగా ఉంటుంది. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, బేలూరు మఠం లాంటివి ఎన్నెన్నో పెద్ద పెద్ద వాటికి అంతర్జాతీయ పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక ఈ రెండు ప్రాంతాలు కేవలం శైవ క్షేత్రాల వల్లనే పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుంది. మరి అటువంటి కాకతీయ రాజధానిగా ఉన్నటువంటి ఓరుగల్లు పర్యాటక రంగంగా వాటితో పాటు పోటీ పడలేకపోతుంది. కారణం ఏంటంటారు? కారణం అంటే పాలకులకు చిత్తశుద్ధి లేదు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ ముఖ్యంగా మన గతంలో డాక్టర్ పివి రంగారావు, పివి నరసింహారావు తనయుడు ఇక్కడ ఒక ప్రతిపాదన చేసిండు. ఆయన మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, భద్రకాళి నుండి పద్మాక్షమ్మ దేవాలయం వరకు ఒక రోప్వే ఏర్పాటు చేయడం వల్ల ఒక 100 కుటుంబాలు ఉపాధి లభిస్తాయి. పద్మాక్షమ్మ దేవాలయం దగ్గర స్థలం ఉన్నది. ఇవాళ హృషికేశ్, హరిద్వార్ ఇలాంటి ప్రాంతాలు, ఉత్తరాది ఖండ్ ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కేవలం టూరిజం మీద, ఇలా కేరళ రాష్ట్రం కూడా టూరిజం మీద ఆధారపడి సాగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ వరంగల్ నగరం కూడా ఒక వరంగల్ నగరే కాకుండా చుట్టూ చాలా ప్రాంతాల్లో కూడా బౌద్ధ దేవాలయాలు ఉన్నాయి, జైన దేవాలయాలు ఉన్నాయి, కాకతీయ దేవాలయాలు ఉన్నాయి, చాళుక్యుల దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నిటి కూడా ఒక విధంగా గొలుసుకట్టు చెరువులు లెక్క వీటిని అభివృద్ధి చేయడం వలన అవి మనకు టూరిజం పరంగా అభివృద్ధి చెందడం కాకుండా ఒక నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత పురావస్తు శాఖ ఆధీనంలో, ఇప్పుడు విభజన తర్వాత మనకు వచ్చిన 7 దేవాలయాలు కేంద్ర పురావస్తు శాఖ. అదే ఆంధ్ర ప్రాంతానికి 120 దేవాలయాలు వెళ్ళిపోయినాయి. అయినా మన పాలకులకు బుద్ధి లేదు. కాబట్టి ఎందుకంటే దాన్ని ఒక 40 దేవాలయాలుగా దాన్ని తీసుకొని పురావస్తు శాఖ ద్వారా అభివృద్ధి చేయడం వల్ల, కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకోవడం వలన దాంట్లో కొంత ఉపాధి లభిస్తుంది. ఇప్పుడు చాలా దేవాలయాలు పడాపడి ఉన్నాయి. కాబట్టి అటువంటి దేవాలకు 40-50 దేవాలు స్వాధీనం చేసుకోవడం వల్ల ఒక్కొక్క దేవాలకు 10 మంది చొప్పునైనా ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా ఉపాధి అవకాశాలన్నీ చాలా ముఖ్యం. సరే, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఎప్పుడు మన అందరికీ కూడా ఆశీర్వదిస్తాడు, కానీ ఉపాధి కూడా లభించాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం ఇవాళ ఇక్కడ ఒకటి అది చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా భద్రకాళి పద్మాక్షమ్మ దేవాలయ గతంలో ప్రతిపాదన చేసినటువంటి కులాలు కూడా ప్రతిపాదన ఉన్నది. ఆ విధంగా ఇలా వరంగల్ కోటలో కూడా అనేక ప్రాంతాలు, చాలా విశాలమైనటువంటి ప్రాంతం ఉన్నా కూడా అక్కడ ఎలాంటి అభివృద్ధి అనేది జరగలేదు. ఇలా రామప్పలో కూడా టూరిజం హోటల్స్ పెట్టాల్సి ఉన్నది. 1-2 ఏర్పాటు చేసిళ్ళు, అది పూర్తి స్థాయిలో సరిగ్గా జరగడం లేదు. కాబట్టి ఈ విధంగా వేస్తమాల దేవాలయం కూడా కొంత వచ్చేటువంటి భక్తులకు కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా కొన్ని టూరిజం ఆఫీసులు కానీ ఇతరం కూడా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన. ఓకే, గతమెంతో ఘనమైనప్పటికీ కూడా కాకతీయ సామ్రాజ్యము ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక టెక్నాలజీని అందించినటువంటి ప్రాంతంగా గుర్తించవచ్చు. ఇదే ఇన్స్పిరేషన్తో కర్ణాటక అలాగే తమిళనాడు ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలలో కూడా కేవలం పర్యాటకంగానే అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికీ ఒక గుడి డెవలప్ అయితే దానిపైన ఎంతో మంది ఆధారపడేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి దృష్టిలో పెట్టుకొని అసలు ఒక మంచి పుస్తకాన్ని కూడా రచించారు పర్యాటక రంగం మీద కూడా రావుల సుదర్శన్ గారు. చెప్పండి, అసలు మీకు ఈ ఇన్స్పిరేషన్, అసలు పుస్తకం రాయాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు ఎంతోమంది చరిత్రకారులు కూడా వివిధ వాటి మీద వ్యాసాలు రాస్తుంటారు, చరిత్రను ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు కాకతీయ సామ్రాజ్యం మీద ఒక గొప్ప ఆవిష్కరణగా కూడా దీన్ని మనం అభివర్ణించవచ్చు. అసలు దీనికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఏ ఆధారాలతోటి మీ పుస్తకాన్ని రచించారు? నేను గుడి పక్కనే మా ఇల్లు. చిన్నప్పటి నుండి గుళ్ళే తిరిగేవాడిని. అలాగే 1982లో
గంగూపేంద్ర శర్మ గారితో నాకు పరిచయం ఏర్పడిన తర్వాత నేను ఈ కాకతీయ చరిత్ర గురించి ఒక అన్వేషణ చేయాలని ఆడ ఉన్న కాకతీయ తోరణాలను కానీ ఆడ ఉన్న లిఖితపూర్వకమైన అలనాటి అవి కూడా చదివేవాడిని. అలాగే చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చాలా అన్వేషించి లైబ్రరీలో కానీ తెలిసిన వాళ్ళని కానీ ఇలాంటి సాంఘిక కాకతీయ రాజుల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులతో కానీ సంభాషించి వారితో మాట్లాడి కొన్ని సందర్భాలను తీసుకొని సేకరించిన పుస్తకాన్ని ఆనాటి వాళ్ళ జీవన విధానం లోపల ఏ రకంగా ఉండేది, వాళ్ళ పరిపాలన ఎలా కొనసాగేది, అప్పుడు మనకు రైతులకు కావాల్సిన అవసరాలు ఏంది, ఆధునికమైన పద్ధతుల ద్వారా ఎట్లా వ్యవసాయం చేసేది, అట్లా ఉన్న జనాభా తక్కువ ఆనాటి పరిస్థితులలో జనాభాకు అనుగుణంగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి చెరువులు కానీ వారు చేసినటువంటి అభివృద్ధి ఈనాటి అనేక మంది సమాజానికి కూడా ఉపయోగపడుతున్నది. మన వరంగల్ జిల్లాలో ఉన్న నీటి ఎద్దడి లేకుండా ఈనాటి వరకు కూడా ఈ వేల సంవత్సరాల నాటి కాలం నాటి చెరువు కట్టులే ఈనాడు మనకు మంచినీళ్ళు తాగుటకు వస్తున్నాయని తెలిసి ఇది అన్వేషించి ఈ చిన్న పుస్తకం రాయడం జరిగింది. దానికి అందరి సహకారాలు అందించిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఓకే, అయితే థ్యాంక్ యూ సార్. ఇప్పటికీ మనం ఒకసారి కాకతీయ సామ్రాజ్యాన్ని కూడా పరిశీలించినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఒక కాకతీయ తోరణాన్ని కూడా ఒక సింబల్గా మనం గుర్తించినటువంటి సందర్భం. ఎందుకంటే కాకతీయులు తీసుకున్నటువంటి ఆ చరిత్ర చదివితే చాలు ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులు కూడా దీన్ని ప్రాధాన్యంగా సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. ప్రపంచానికి అయితే వాటర్ అనేది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. అసలు ఆ వాటర్ని గొలుసుకట్టు చెరువుల ద్వారా వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. రైతులు కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలోనే పంటలు పండించుకునేవారు. అటువంటప్పుడు ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ అనేది కాకతీయ సామ్రాజ్యంలో విలసిల్లింది. ఎప్పుడైతే గుడులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక శైవ క్షేత్రాలు ఎప్పుడైతే పతనావస్థకు చేరుకుంటున్నాయో దేశ ఆర్థిక వ్యవస్థ అలాగే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా పతనమైనట్టుగా భావించవచ్చు. ఎందుకంటే ఒక పర్యాటక రంగంగా కూడా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. వివిధ దేశాల్లో చూసుకుంటే కేవలం పర్యాటకంగానే ప్రజలు వెళ్తూ ఉంటారు. ఒక్క పర్యాటకం ద్వారా ఎన్నో మంది అంటే ఆటో వాళ్ళతో పాటు పూలు అమ్ముకునే వాళ్ళు అలాగే కొబ్బరికాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు ఎంతో మందికి ఉపాధి అవకాశం ఉంటుంది. హోటల్స్ ఇలా అన్ని వర్గాల వారికి కూడా ఒక అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒక తెలంగాణ పూర్వ వైభవం సాధించాలంటే ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి శైవ క్షేత్రాలు కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ పుస్తకాన్ని కూడా చదివి ఆధ్యాత్మిక అనుభూతి పొంది ఒక ఆనంద డోలికల్లో వెళ్లాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ పుస్తకం గుర్తు చేస్తుంది. హనుమకొండ ప్రెస్ క్లబ్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.